brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. వేటంటే చిన్న చిన్న జింకల్ని వేటాడడం కాదు, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. రాజకీయాల్లోనూ అంతే. రాష్ట్రమంతా దున్నేసిన ప్రత్యర్థి కంచుకోటను కబలించకపోతే ఆ లోటు అలాగే ఉంటుంది. అందుకే ఏపీలో అధికార పార్టీ ఆ దిశగా కీలకమైన అడుగులే వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆవిర్భావం నుంచి ప్రయత్నిస్తే పాగా వేయడానికి కొన్ని దశాబ్దాలు పట్టిన చోట ఇటీవల వేసుకున్న పునాదిని మరింత బలోపేతం చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకే సైకిల్ దూసుకెళ్తాను అంటున్న ఆ ఇలాఖా ఎవరిది, ఏంటా కథ? చెట్టి ఇలాకాలో సైకిల్ కోట, గడప గడపలో మహానాడు అందుకేనా? జగన్ అడ్డాపై పసుపుదలానికి పూర్తి పట్టు సాధ్యమేనా? వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యమా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొన్నటి ఎన్నికల దాకా కడప జిల్లా అంటే వైఎస్ఆర్ కిల్లా అన్నట్టుండేది పరిస్థితి. అందుకు తగ్గట్టే ఈ జిల్లాలో వైఎస్ కుటుంబం రాజకీయంగా ఎటువైపు ఉంటే విజయం అటువైపు నడిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్న నాళ్లు ఆ పార్టీ హవా నడిస్తే ఆ తర్వాత వైఎస్ఆర్ సిపిని స్థాపించిన జగన్ హవా నడిచింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ ఎట్టకేలకు 2024 సాధారణ ఎన్నికల్లో ప్రత్యర్థులకు షాక్ ఇచ్చే ఫలితాలు సాధించింది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 10 నియోజకవర్గాలకు గాను 3 స్థానాలను మాత్రమే వైసీపీకి వదిలేసింది. మిగతా 7 స్థానాల్లో కూటమి జెండా ఎగరేసి తొడగొట్టారు తమ్ముళ్లు. పులివెందుల, రాజంపేట, బద్వేల్ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు నెగ్గినా మిగతా స్థానాలన్నీ కూటమి ఖాతాల్లో పడిపోవడం టీడీపీలో జోష్ నింపిందని చెప్పాలి. ఇదే ప్రత్యర్థి కోటలో చిక్కిన ఈ పట్టును ఏమాత్రం సడలకుండా తనకంటూ ఓ కోటను కొత్తగా నిర్మించుకోవాలని డిసైడ్ అయింది టీడీపీ. సాధారణ ఎన్నికల్లో దక్కిన విజయంతో జోష్ మీదున్న టీడీపీ దాన్ని అలాగే కంటిన్యూ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైన మహానాడును ఈసారి గడప గడపలో నిర్వహించబోతోంది. తద్వారా వైసీపీ కంచుకోటగా ఉన్న కడప జిల్లాను పూర్తి స్థాయిలో తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పావుల్ని గదుపుతున్నట్టు తెలుస్తోంది. దానికి ఇంతకు మించిన సరైన సమయం ఉండదనే ఆలోచనలో టీడీపీ అగ్రనేతలు ఉన్నారు. కడప టౌన్ తో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలన్నీ ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలే ఉన్నారు. వచ్చే నెలలో జరిగే పార్టీ మహానాడును గ్రాండ్ సక్సెస్ చేసేందుకు తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా ఉరకలేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ వడిలోకి అడుగు పెడుతున్న టీడీపీ ఈసారి ప్రత్యర్థి కంచుకోటగా భావించే కడప నుంచి శంఖం పూరించబోతోంది. వచ్చే నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. కడపలో మహానాడు నిర్వహణ సరే, మరి ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమానికి అనువైన ప్లేసు ఏది అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జిల్లాలో పర్యటించి కొన్ని ప్రాంతాలను ఎంపిక చేశారు. కడప సమీపంలోని ఎన్జీఓ ఫ్లాట్స్, జయరాజ్ గార్డెన్స్ తో పాటు ఎయిర్పోర్ట్ సమీపంలోని కొన్ని ప్రదేశాలని మహానాడు కోసం పరిశీలించారు. 3 ప్రాంగణాల వివరాల్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి ఏదో ఒక చోట మహానాడు నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలుస్తోంది. కడపలో రాజకీయం ఇంతకు ముందు వేరు, ఇక ముందు వేరు అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. మెజార్టీ స్థానాలు సాధించి మంచి ఊపు మీదున్న పసుపుదళం అదే జోష్ తో ముందుకు వెళ్లి పూర్తి స్థాయి పట్టు సాధించాలన్న కసితో కనిపిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా మహానాడుకు తరలివచ్చే క్యాడర్ కు, నేతలకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసి తమ సత్తా చూపాలని ఉవ్విళ్లూరుతోంది. ఇన్నాళ్లు కంచుకోటగా చెప్పుకున్న ప్రత్యర్థులకు కన్ను గీటేలా మహానాడు నిర్వహించి వచ్చే ఎన్నికల నాటికి మరో భారీ విజయానికి నాంది వేసుకోవాలని భావిస్తోంది టీడీపీ. ఈసారి ప్రత్యర్థికి 3 మిగిల్చాం, వచ్చేసారి క్లీన్ స్వీపే లక్ష్యంగా కొత్త ప్రణాళికలతో గడప గడపలో టీడీపీ ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. గడప టీడీపీ నేతల్లో అంతర్గతంగా ఉన్న చిన్న కుమ్ములాటలు క్యాడర్ ను ఆందోళన పెడుతున్నాయి. పార్టీకి పండగ లాంటి మహానాడు కోసం అవన్నీ పక్కన పెట్టి ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ చేస్తారా? హైకమాండ్ ఆలోచనలకు అనుగుణంగా లక్ష్యం దిశగా అడుగులు వేస్తారా అన్నదే ఆసక్తి రేపుతోంది.